అందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. బైబిల్‌లో లెక్క తప్పినదా? లేక తప్పుడు లెక్క ఎక్కినదా? అనేది నేటి అంశం. సో, బైబిల్‌లో లెక్కల విషయానికొస్తే చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంటుంది. ప్రప్రథమంగా ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ గురించొస్తే ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయంలో ఉన్న వైరుధ్యము. లేకపోతే తర్వాత నోవహు జలప్రళయం టైంలో ఎన్ని జంతువులొచ్చినియి, లేకపోతే ఆ మెట్రిక్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటుంది, అంత పడవలు ఇవన్నీ పడతాయా? వర్షం ఎన్నాళ్ళు పడింది, ఎన్నాళ్ళు ఆగింది, నీరు ఎన్నాళ్ళు ప్రబలింది, దీని మధ్య డిస్క్రిపెన్సీస్. ఇంకా ఆదాము విషయానికొస్తే ఆదాము ఏ ఏజ్‌లో బయలుదేరాడో, లేతే ఆయన తండ్రి యొక్క ఏజ్ ఎంత, నెంబర్స్. ఇది తర్వాత అపోస్తల కార్యాల్లో చెప్పిన లెక్కతోటి తప్పుతుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వలస వెళ్ళారు కదా ఐగుప్తుకి చివర్లో. యాకోబు యొక్క సంతానం వీళ్ళందరూ ఎంతమంది వలస వెళ్ళారనేది అక్కడే డిస్క్రిపెన్సీ. సో లెక్కల విషయానికి వస్తే బైబిల్ అనేక మార్లు ఉంటుంది అన్నమాట. ఇది మనకి తేడా ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడే కాదు, కొత్త నిబంధన కూడా మొదటి అధ్యాయంలో మత్తయిలో వంశావళి చెప్పినప్పుడు 3:14 అని చెప్తాడు అనమాట. 14 తరాలని చెప్పి 3:14 42 అయితే అక్కడ మీరు లెక్కేసుకుంటే 41 ఉంటాయి. సో 3:14 అంటారు కానీ 41 ఉంటాయి. మీరు కౌంట్ చేస్తే ఒకటి మిస్ అవుతుంది. సో ఇట్లాంటి లెక్కల్లో తేడాలు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం పర్టికులర్గా దావీదు మీద ఫోకస్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే చాలామందికి తెలియంది దావీదు ఎన్నోవాడు అనే క్వశ్చన్ అనమాట. సో దావీదు 7వ సంతానం అంటారు యెషయికి, కొంతమంది 8 అంటారు. 7 8 అసలు యెషయికి ఎంతమంది ఉన్నారు, ఈ పొరపాటు ఎట్లా వచ్చిందనే దానికన్నా అసలు పొరపాటు ఏముంది, ఎక్కడెక్కడ మీరు చూడొచ్చని దాని అంశం మొత్తం లేఅవుట్ చేస్తాను. అంత పెద్ద వీడియో కాదు. సో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం. ఈ దావీదు యొక్క వంశావళి, అదే ఈ దావీదు యొక్క సహోదరులు వీళ్ళందరూ, వీళ్ళ గురించి అంతా దావీదు ఎదక్క ముందు వస్తుంది. సో అది మనకి 2 గ్రంథాల్లో వస్తుంది ప్రముఖంగా. 1వ సమూయేలను, 1 దినవృత్తాంతాలు. 1 సమూయేలు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం వెళ్ళిపోతా న్యాచురల్ సీక్వెన్స్లో దావీదు వస్తాడనమాట. 1 దినవృత్తాంతాలు ఏంటంటే ముందు వంశావళి అంతా చెప్పి ఫస్ట్ చాప్టర్లో, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు దావీదు దగ్గరికి వచ్చింది 2వ అధ్యాయంలో. ఇప్పుడు మనం 1వ సమూయేలు చూసామనుకోండి ఊరక. సో అప్పుడు సౌలు గురించి తేడా పడిద్ది అనమాట మొత్తం. సౌలు చేసిన పనులకి యెహోవాకి తిక్కరేగిద్ది. ఇక సౌలు నుంచి పక్కొచ్చేస్తాడు ఆయన, సౌలు నేను పట్టించుకోను అని చెప్పేసి. ఇది 16వ అధ్యాయం దగ్గర వస్తుంది. మీరు అక్కడే కనుక ఇది చూస్తే ఏమంటున్నాడు అంటే, ఎవరితోటి? సమూయేలుతో. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? ఎంతకాలం ఏడుస్తావు నువ్వు సౌలు గురించి? వాడు పోయాడు పో. నీ కొమ్మును తైలముతో నింపుము. బేత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించదను. సో ఎవరి దగ్గరికి అండి? ఇంపార్టెంట్గా చూడండి. బేత్లెహేమీయుడైన యెషై, ఇతని పేరు యెషై. ఇతను బేత్లెహేములో ఉండేటోడు. ఆయన దగ్గర నిన్ను పంపుచున్నాను. సో యేసు బేత్లెహేము నుంచి వస్తాడు అనడానికి ఇది కూడా ఒక మూలం అండి. ఎందుకంటే దావీదు, ఈ యెషై వీళ్ళందరూ బేత్లెహేము వాళ్ళు అనమాట. బేత్లెహేములో నుంచి చిగురు పుడుతుంది అంటే ఇది అర్థము. సో అతని కుమారుల్లో ఒక్కని నేను రాజుగా నియమించదను. ఎవరిని? ఈ యెషై ఎవడైతే ఉన్నాడో ఇతని కుమారుల్లో ఒకడిని. రైట్, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ సమూయేలు ఏమన్నాడు? నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతను నన్ను చంపును అనగా. సో సౌలుకు గనక తెలిసిందనుకో, నేను ఇట్లా ఇంకొకటి దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి నన్ను చంపేస్తాడు సౌలు. అంటే యెహోవా ఏమంటున్నాడు? నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చితిని అని చెప్పి, సో ఈ యెషై అన్నాడు కదా, యెషైను కూడా బలి అర్పణమునకు పిలువుము అని చెప్పేసి అంటున్నాడు. అబ్బాయి వాడు చంపేస్తాడు కనుక నువ్వు ఒక పెయ్యని తీసుకో, అంటే ఒక దూడని తీసుకొని నువ్వు దీన్ని బలి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పు. ఓకే, వెళ్ళి దాంతోపాటు యెషైను కూడా బలి అర్పణకి పిలువు. అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును, అప్పుడు చెప్తే నీకేం చేయాలో అని చెప్పి. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, నేను ఎవరి పేరు చెప్తానో వాళ్ళని నువ్వు అభిషేకించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, ఈ భయం ఏంటంటే ప్రవక్త వచ్చాడు, రాగానే ఏముంది, ఇంకా మా మంచి విషయాలు చెప్పడానికి వీళ్ళు రారు కదా, పెద్దగా నాశనం గురించి చెప్తారు. మీరు ఇప్పటిదాకా అర్థమై ఉంటుంది. సో ఎందుకు వచ్చాడు బాబు, ఇప్పుడేం బ్యాడ్ న్యూస్ తెస్తున్నాడు అని చెప్పి భయపడ్డారు జనాలు. సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అంటే శాంతం గురించే వస్తున్నావా, మాకు పీసేనా అని చెప్పేసి అడిగితే, ఓకే
ఇక జనరల్గా ఉండేలా కాకుండా ఇక్కడ కొంచెం భిన్నంగా, సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఓకే. సో ఇక్కడ ఇతని కుమారులు అన్నారు కానీ ఎంతమందో చెప్పలా మనకి. ఓకే. అయితే వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. సో ఈ ఫస్ట్ ఏలీయాబ్ అనేటువంటి చూశాడనమాట. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. సో ఈ ఏలీయాబ్ అనేటోడు ఎవరంటే పెద్ద కొడుకండి. ఇతను మంచి హైట్ మంచి ఫిజిక్ తోటి ఉంటాడు. సౌలు కూడా అంతే, మంచి హైట్ మంచి ఫిజిక్ తోటి ఉంటాడు. సో ఈ సమూయేలు ఏంటంటే ఇతను చూసి సౌలుకి బదులుగా ఈ ఎలీయాబుని తీసుకొచ్చాడు యెహోవా అని చెప్పి అనుకున్నాడు. అయితే అబ్బి నువ్వు ఎత్తు ఫిజిక్లు ఇవన్నీ చూడకు, ఓకే, యెహోవా లక్ష్య పెట్టడు వీటిని. ఏంటి, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనం ఏదైతే ఎన్నుకుంటామో వాటిని లక్ష్య పెట్టడు. ఎత్తు పొడిగైనా ఇంకా చాలా ఉన్నాయి చూడండి. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. సౌలుని ఎట్లయితే త్రోసేశాడో అట్లాగే ఈ ఏలీయాబును కూడా ముందే త్రోసేశాడు. ఎందుకంట మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయాన్ని చూస్తాడంట. మరి దావీదుని చూశాడు కదా యెహోవా. దావీదు ఏ హృదయం నచ్చిందో మీరే అర్థం చేసుకోవాలి అయ్యగారికి. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదు అనెను. సో రెండోవాడిని పిలిపించాడు. రెండోవాడిని కూడా కోరుకోలే. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదు అనెను. అబే వీడు కూడా కాదు అని చెప్పేసి అంటున్నాడు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాని పిలువ నంపింపుము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళ నీ కొడుకులు అంటే లేదయ్యా, ఇంకొక చివరి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే. సో ఈ చివరి వాడు ఎవరు, ఉన్న కొడుకులందరిలోకెల్లా కడపటి వాడు అనమాట. అంటే అంతకుముందు ఎంతమంది ఉన్నారో టోటల్లో లాస్ట్ నెంబర్ అనమాట ఇతను వచ్చేది. అప్పుడు పిలువు, అప్పటి వరకు మనం ఎక్కడ కూర్చుంటాం, మనం ఎక్కడికి పోమంటే అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడు అయ్యుండెను. అతడు రాగానే నేను కోనుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా వెంటనే యెహోవా సెలవిచ్చాడు, ఇదిగో ఈడే కోరుకునేది నేను, ఈడిని అభిషేకించని చెప్పేసి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. సో ఈ అభిషేకించంగానే దావీదు మీదకి ఆత్మ బలంగా వచ్చింది. వెంటనే ఈ సమూయేలు పని కానిచ్చుకొని వెళ్ళిపోయాడు అనమాట తిరిగి. తర్వాత ఈ ఆత్మ వచ్చింది కదా, తర్వాత ఇప్పుడు సౌలు మీద ఈ యెహోవా ఆత్మ లేకపోయేసరికి కింద చూడండి 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. సో దురాత్మ ఒకటి వచ్చేసి అతన్ని వెరపిస్తుంది, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా యెహోవా వీరిని కోరుకొనలేదు అని చెప్పి చెప్తున్నాడు. సో యెష్షయికి ఎంతమంది కుమారులు, ఈ 10వ వచనం ప్రకారం 7. అందుట్లో అందరినీ చూశాడు కానీ చివరిలో కడపటి వాడు ఎవడంటే ఎవడు, 7 లాస్ట్ వాడు అంటే 7వ వాడు అనమాట. అతడు దావీదును సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ వరకు మనకి క్లియరే. ఓకే. సో మనం దీన్నే మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో కూడా కంటిన్యూ అవుతుంది. మీరు 1 సమూయేలు 12లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ గొల్యాతు గురించి ఉంటుందన్నమాట. వాడు ఈ సైన్యాన్ని అంతా బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు. సో ఇక్కడ 12 దగ్గర నుంచి చూస్తే ఈ ఫిలిష్తీయుడు అంటే ఆ గొల్యాతు చేసిన ఆర్భాటానికి గాను వీళ్ళందరూ భయపడతా ఉంటారు. అప్పుడు దావీదు యూదా బేత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులుండ్రి. ఇందాక 7 కుమారులను తీసుకొచ్చాడు. మై మిస్టేక్. ఒకసారి మీరు ఇంతకుముందు చూస్తే ఈ 10వ వచనంలో 16వ అధ్యాయంలో ఏమనుంటుంది, యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా వీళ్ళని కోరుకోలేదన్నారు. అంటే ఏంటి, 7 పిలిచాడు, కోరుకోలే 7. 8వ వాడైన దావీదుని పిలిచాడు. 8వ వాడైన దావీదుని పిలిచాడు. అప్పుడు దావీదును కోరుకున్నాడు అనమాట. సో దావీదు 8వ వాడు. తర్వాత 17వ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ వీళ్ళందరూ భయపడుతున్నప్పుడు యెష్షయి 8 కుమారులుండ్రు. యెష్షయికి 8 మంది కుమారులు ఉన్నారు. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను.
సో సౌలు కాలం నాటికి ఇతను ముసలివాడైపోయాడు అనమాట. అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. ముగ్గురు పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ 3 వాళ్ళు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవ వాడు అబీనాదాబు, మూడవ వాడు షమ్మ. ఈ ముగ్గురు వెళ్ళిపోయారు. దావీదు కనిష్ఠుడు. దావీదు లాస్ట్ అందరికన్నా, మనకి ఇంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పారు. పెద్దవారైన ముగ్గురేమో సౌలు వెంటనే పోయి ఉండరు. కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు ఉండెను. ఈయనకి సితార్ వాయించాలి కదా దురాత్మను శాంతింపజేయడానికి, అందుకని వస్తా పోతా ఉండేవాడు. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరచగోనుచు వచ్చెను. ఈ ఫిలిష్తీయుడని ఎదురుగా మొత్తం హంగామా చేస్తూ ఉన్నాడు గొల్యాతు. అప్పుడు యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఇది తూమెడు అంటే రఫ్గా ఇది 23 లీటర్లు ఉంటుందండి. ఎఫా అన్నో ఏదో అంటారు దీని కొలత, 23 లీటర్స్ రఫ్గా. సో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోని సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము అంటాడు. ఇలా దావీదు యుద్ధరంగంలోకి వెళ్తాడు. అక్కడ సౌలు తన కూతుర్ని ఇస్తానన్న మాట వింటాడు. 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటాడు, పక్కన వాళ్ళు అడిగి నిజంగానే ఇస్తాడా అని. ఓకే అని కన్ఫర్మ్ అయినాక ఆ స్లింగ్ షాట్ తీసుకొని కొడతాడనమాట. దావీదు కొట్టంగానే గొల్యాతు చచ్చిపోతాడు. ఇది ఈవెంట్స్. సో సమూయేలు ప్రకారం ఏంటి, దావీదు 8వ వాడు. ముందు 7 కొడుకుల్ని తీసుకొచ్చినప్పుడు 7 రిజెక్ట్ అయిన తర్వాత 8వ వాడైన దావీదుని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ మీరు దినవృత్తాంతాల్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దినవృత్తాంతాల్లో 2వ అధ్యాయంలో ఉంటుంది, మీకు మొదటి నుంచి చూపిస్తాను. ఇక్కడ ఇజ్రాయేలు కుమారులు అని చెప్పి అక్కడి నుంచి మొదలవుతుందండి. ఓకే, మొత్తం ఈ వంశావళంతా చెప్పిన తర్వాత కింద యెష్షయి కుమారుల గురించి ఉంది కదా 13వ వచనం నుంచి. ఇక్కడ చూడండి, యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, రెండవ వాడైన అబీనాదాబును, మూడవ వాడైన షమ్మాను, ఇంకా మనకి సమూయేలు గ్రంథంలో కేవలం 3 పేర్లు, చివరి వాడైన దావీదు పేరు ఇచ్చారు. కానీ ఇక్కడ 4వ వాడైన నేతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజెమును, 7వ వాడైన దావీదును కనెను. ఆగండి, దావీదు ఎన్నోవాడు ఇక్కడ? 7వ వాడైన దావీదును కనెను. మనకి సమూయేలు గ్రంథంలో ఏమనుంది, 8 మంది కుమారుల్లో కనిష్ఠుడు దావీదు. ఇక్కడేమనుంది, 7వ కుమారుడు దావీదు అని ఉంది. తర్వాత ఇంకెవరన్నా ఉన్నారో పోనీ 8 మంది కుమారులు అనుకుంటే లేదు. సెరూయా, అబీగయేలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, ఆషాహేలు. సో ఇంకా తర్వాత ఈ కుమారుల లిస్టు వీటిల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మనకి సమూయేలు గ్రంథం దీని ప్రకారం ఏంటి, మొత్తం మీద దినవృత్తాంతాల ప్రకారం 7 కుమారులు, 7లో కనిష్ఠుడు అనమాట ఈయన. ఓకే, మనకి సమూయేలు గ్రంథం ప్రకారం ఏమో 8 మంది. ఇంతకీ 8 మందా 7? మీకు కంపారిటివ్ వర్సెస్ చూపిస్తాను. ఓకే, ఇంకొక చోట ఉంది, దాన్ని కూడా తర్వాత ఇంకా చిన్న ఎక్స్ట్రా వర్స్ కూడా ఉంది, దాన్ని చూపిస్తాను. అయితే వీటిని కంపేర్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఓకేనా, ఇదిగోండి. ముందుగా మనం సమూయేలు గ్రంథంలో చూసుకుంటే స్టార్టింగ్లో, సో రూపం లక్ష్య పెట్టను, హృదయాన్ని లక్ష్య పెడతానన్నాడు. రేపు ఒక వీడియో చేస్తా, ఈ హృదయం ఎంతవరకు బాగుందో రేపు చూద్దాము. తర్వాత యెష్షయి అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుటకు రప్పింపగా యెహోవా కోరుకోలేదు. ఆ తర్వాత షమ్మాను పిలిపించాడు. అయితే ముందుకు ఇంకొకడు ఉన్నాడండి ఏలియాబు అని, వాడిని కోరుకోలేదన్నమాట. సో అప్పుడు ఏంటంటే తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, ఎంతమందిని? 7 పిలిచాడు కుమారుల్ని. వీళ్ళెవ్వరిని కోరుకోలే. అప్పుడు ఇంకను అంటే 7 కాకుండా కడసారి వాడు ఉన్నాడు. మీరు ఇక్కడ వచనాలు రిఫరెన్స్ల పక్కన కనిపిస్తున్నాయి కదా నెంబర్స్, మీరు కావాలనుకున్న వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు అనమాట మీ బైబిల్ తీసుకొని. 1 సమూయేలు 16-11లో అంతకుముందు 10వ వచనంలో 7 కుమారులు అయిపోయిన తర్వాత ఇంకను అంటే 7 కాకుండా ఇంకొకడున్నాడు, వాడు చివరి వాడు, మళ్ళీ కడసారి వాడు ఒకడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడు, పిల్లవాడు కదా, గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పేసి పిల్లవాడు అనడం కరెక్ట్ కాదు, యవనస్తుడు, గొర్రెలు కాచుకుంటున్నాడు అని చెప్పినప్పుడు వాడిని కూడా పిలువు అని చెప్పేసి పంపిస్తాడు. ఇక్కడ క్లియర్గా ఉంది మనకి. ఓకే, ఇంకా మనం 17వ అధ్యాయంలో చూస్తే ఎఫ్రాతీయుడైన యెష్షయి అను వాని కుమారుడు, యెష్షయికి 8 కుమారులుండ్రి, 8 మంది ఉన్నారు. అంతకుముందు ఏంటి మనకి కడసారి వాడంటే చివరివాడు, ఈడ మనకి స్పష్టంగానే ఉంది. ఆ తర్వాత
అయితే ముగ్గురు పెద్ద కుమారులు అన్నాడు. కనిష్ఠుడు ఎవరు? ఇక్కడ కూడా చెప్పింది మనకి దావీదు. ఇంతవరకు మనకు క్లియర్గా ఉంది. ఆర్డర్ కూడా మనకి చెప్పుకుంటా వచ్చాడు. మరి సమూయేలు గ్రంథంలోనేమో 7 అన్నాడు, 8 మంది అన్నాడు. దినవృత్తాంతాల్లోనేమో 7 అన్నాడు. ఏది కరెక్టు? అంతేకాదు ఈ నెంబర్ మిస్టేక్ చూడండి. ఇంకొకటి, మీరు దినవృత్తాంతాల్లోనే దీంట్లోకి వెళ్తే 27వ అధ్యాయంలో దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. ఈయనప్పుడు లెక్క పెడతాడండి సైన్యం ఎంత ఉందా అని చెప్పి. ఆ లెక్క పెట్టినప్పుడు ఈ యూదా వారికి అధిపతిగా ఎలీహు అని ఒకడు ఉన్నాడు. వీడు దావీదు సహోదరులలో ఒకడు అంట. ఈ ఎలీహు అనే పేరు చూడండి, పైన జ్యేష్ఠ కుమారుడు ఏలియాబు, రెండవ వాడు అబీనాదాబు, మూడవ వాడు షమ్మాను, నాలుగవ వాడు నేతనేలు, ఓకే, ఐదవ వాడు రద్దయి, ఆరవ వాడు ఓజము, 7వ వాడు దావీదు. ఎలీహు అనే పేరు ఈ 7గురిలో ఎవడికి లేదు. అవునా? మరి ఎలీహు ఎవడు? తన సహోదరులలో అంటే సహోదరులు ఎవరన్నా కూడా సహోదరులు కావచ్చు అనమాట, అట్లా అనుకుంటే. ఓకే, తర్వాత బ్రదర్హుడ్ అనేది ఫార్మ్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ యెష్షై కొడుకే అని చెప్పలేదు. సో ఈ కొడుకు అనుకున్నా కానీ లేదు, ఇక్కడ చెప్పాడు కాబట్టి ఎలీహు అనేటోడు యెష్షై కొడుకే. యెష్షైకి 8 మంది అన్నా కానీ ఇక్కడ చెప్పింది ఎంతమంది? 7వ వాడైన దావీదు అన్నాడు. మనకి దావీదు కనిష్ఠుడు అని చెప్పేసి సమూయేలు చెప్తుంది. దావీదు కనిష్ఠుడు అనుకుంటే ఇక్కడ 8వ వాడు అని చెప్పేసి రావాలి. ఓకే, ఎందుకంటే కనిష్ఠుడు రూల్ ప్రకారం అండి, లీస్ట్ అన్నాడు కదా, అందరికన్నా చివర పుట్టినవాడు కనిష్ఠుడు. కడసారి వాడు అంటే ఇదిగోండి పైన కడసారి వాడు అని కూడా ఉంటుందన్నమాట మీరు పైకి వెళ్తే ఇంకొంచెం. ఓకే, సో ఇది ఎక్కడుంది? ఇదిగోండి, ఇంకను కడసారి వాడు ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కడసారి వాడు అంటే చివరివాడు. 8 మందిలో కడసారి వాడు అంటే 8వ వాడు. 7 ఉన్నప్పుడు కడసారి వాడంటే 7వ వాడు. సో మనకి సమూయేలు గ్రంథంలోనేమో 8వ వాడని చెప్తుంది, కానీ దినవృత్తాంతాల గ్రంథంలోనేమో దావీదు 7వ వాడు అని చెప్తుంది. ఇంతకాయన 7వ వాడా 8వ వాడా? 2 అయ్యే అవకాశం అయితే లేనే లేదు. అయితే ఆయన 7th బోర్న్ అన్న అయి ఉండాలి, లేకపోతే 8th బోర్న్ అన్న అయి ఉండాలి. ఇక్కడ మనకి కొడుకుల లిస్టులో ప్రత్యేకించి చెప్పినప్పుడు 7గురినే చెప్పారు. తర్వాత ఆయన అక్క చెల్లెండ్రను కూడా చెప్పారు ఆఖరికి, సెరూయ, అబీగయీలు అని. కానీ ఎలీహు అనేవాడి పేరు ఇక్కడ అసలు చెప్పనే లేదు. రైట్, చెప్పలేదు. కానీ పైన మాత్రం తీసుకొచ్చాడు అనమాట కొడుకుల్ని. మొత్తం ఎంతమందిని? 7గురిని తీసుకొచ్చాడు అని ఉంది. ఈ ఎలీహు అతనికి కొడుకై ఉంటాడా? మనకి కొడుకైతే ఇక్కడ ఎందుకు చెప్పలేదు పైన? ఇది దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో ఈ ఆర్డర్లో ఎందుకు చెప్పలేదు? ఇది ఒక క్వశ్చన్ అనమాట. అయితే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఏమనిస్తారంటే, ఒకటి, ఈ దినవృత్తాంతాలు రాసే టైంకి ఎలీహు అనేటోడు చచ్చిపోయాడు. ఎందుకంటే మీరు చూస్తే ఈ పై 3 కూడా సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళారు. అవునా? వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎల్లుండొచ్చు, అందుట్లో ఒకడు చచ్చిపోయి ఉండొచ్చు ప్రాబబులే అని చెప్పేసి అంటారు. అయితే ఈ దినవృత్తాంతాలు రాసింది ఇక్కడే ఆగదండి. అంతకంతకు తర్వాత వెనక్కి ఇదే అధ్యాయంలో ఎన్నో తరాలు వెళ్ళిపోతుంది 2వ అధ్యాయంలో. మరి అవి కూడా రాసుకుంటా పోతే ఆ టైంకి దావీదు కూడా బతికిలేడు అట్లా అనుకుంటే. మరి దావీదు పేరు ఎందుకు చెప్పారు అట్లా? సో చనిపోయాడు అనేది కాదు, అందరూ చచ్చిపోయారు ఆ టైంకి. దినవృత్తాంతాలు రాసే టైంకి ఎప్పుడో 5th సెంచరీలో రాశారనమాట రఫ్గా. అప్పటికి అందరూ చచ్చిపోయారు కాబట్టి చచ్చిపోయాడనే లెక్క వర్తించదు. రెండవది ఏమని చెప్తారు అంటే, 8వ కుమారుడు తనకు పుట్టినవాడు కాదు అని చెప్పేసి అంటారు. సో దత్తత తీసుకొని ఉండొచ్చు అని చెప్పి. మీకు ఇది సెన్స్ చేయదు. ఎందుకంటే పైన ఈ సమూయేలు వచ్చి తను అభిషేకిస్తున్నప్పుడు దత్తపుత్రుల్ని తీసుకొని రారు అభిషేకానికి కానీ వీటికి. ఒకవేళ తీసుకొని వస్తే వాళ్ళు జీనియాలజీలో కానీ వీటిల్లో కూడా ఇంక్లూడ్ చేయబడే వాళ్ళే అవుతారు, ఎక్స్క్లూడ్ చేయబడరు. ఎందుకంటే సమూయేలు దాకా తీసుకొచ్చి అభిషేకానికి కూడా పెట్టినప్పుడు, ఓకే, వాడిని జీనియాలజీలో పెట్టుకుని ఉంటారా? నా కొడుకు, నేను వీడిని అభిషేకించటకని చెప్పేసి నీ దగ్గరికి తీసుకొస్తున్నాను అనేటోడు తర్వాత వంశావళిలో వీడి పేరు పెట్టుకుని ఉంటాడా? సో ఇక్కడ ఏమంటారంటే అభిషేకానికి తీసుకొచ్చాడు, కానీ కింద దినవృత్తాంతాల అధ్యాయంలో 2వ అధ్యాయం ఉంది కదా, దినవృత్తాంతాలు 2వ అధ్యాయం, ఇక్కడ 7 పేర్లు ఇచ్చాడు, ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అంటాడు. అభిషేకానికి పనికొస్తున్నాడు కొడుకు, వంశావళిలో పెట్టడానికి పనికి రావటల్లా. ఫ్యామిలీకి చెందే వాటిని తీసుకొచ్చి వీడికి కూడా ఇస్తున్నారు,
ఏది కన్న కొడుకులకి ఇచ్చుకునేది. కానీ ఇక్కడ మాత్రం జీనియాలజీలో ఇంక్లూడ్ చేయట్లేదు అంటారు. అది ఓన్ కాంకాక్షన్ అండి. ఎక్కడ లేదు మనకి ఇక్కడ దత్తపుత్రులు అని ఎక్కడ చెప్పలా. మీరు పైనుంచి చూస్తే ఆయనకి ఇంతమంది కొడుకులు ఉన్నారు చూడండి. ఏమన్నాడు, నీ కొడుకులు అందరూ వచ్చారా అని చెప్పేసి అడుగుతారు. ఇదిగోండి నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అంటే ఒక్కడు మిగిలాడు అని చెప్పేసి అంటాడు. కానీ వీళ్ళు నా దత్తపుత్రులని కానీ ఇట్లా ఏ రీజనింగ్ ఇవ్వాల ఆయన. సో ఇక్కడ దత్తపుత్రుడు అనడానికి ఎటువంటి ఆస్కారము లేదు. వీళ్ళు జస్ట్ ఒక ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్గా ఇస్తున్నారు అనమాట దాన్ని. సో దీనికి ఆధారం ఉందా అంటే వాళ్ళు ఇచ్చేదానికి లేదు. కాకపోతే ఇది అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి చెప్తారు. అదైతే అది చెప్పుండాలి కదా. మీరు బైబిల్లో చూడండి ఎవరెవరు దత్తపుత్రులుగా తీసుకున్నారు. మీరు చూడండి దత్తపుత్రులు అనేది ఒకటి. ఎక్కడ వేరే తండ్రికి పుట్టిన వాళ్ళని దత్తపుత్రులు తీసుకున్నట్టుగా నాకైతే తగలలేదు. ఒక్క చోట ఉంటే ఈ యోసేపు విషయంలో ఈయనెవరు యేసుని యోసేపుకు పుట్టల, కానీ వంశావళిలో మరియ ద్వారా యేసు అనే కుమారుడు కలిగాను అని చెప్పేసి ఉంటుంది. అంతేగాని యేసు ఎక్కడ ఆయన తండ్రి యోసేపు అని, యోసేపు ఎక్కడ ఆయన కొడుకు యేసు అని చెప్పుకోలే. ఇంకో చోట ఆదికాండంలో ఇంకొక యోసేపు ఉంటాడనమాట. ఆదికాండంలో యాకోబు 12 మంది కొడుకుల్లో ఒకడు. సో ఈ యోసేపు ఏంటంటే ఈయనకి ఇద్దరు కుమారులు కలుగుతారు, మనష్యాను ఎఫ్రాయిం అని. వీళ్ళని ఆశీర్వదించడానికి తెచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి, అంటే వీళ్ళ తాత దగ్గరికి, ఇద్దరు పిల్లల తాత దగ్గరికి తెచ్చినప్పుడు ఈయన దీవిస్తా, వీళ్ళు నీ కొడుకులు కాదు నా కొడుకులు, ఓకే, నీకు పుట్టిన వాళ్ళు నా కొడుకులు, కానీ వీళ్ళకి పుట్టిన వాళ్ళు నీ కొడుకులు అవుతారని చెప్పి వియర్డ్ లాజిక్ చెప్తాడు. కానీ అక్కడ కూడా ఫెమిలియల్ బాండ్ అండి, బ్లడ్ రిలేషనే ఉంది. మీరు గమనిస్తే అక్కడ కూడా ఎక్కడ బ్లడ్ రిలేషన్ దాటి వెళ్ళడంలా. ఇక్కడ అసలు దత్తత అని చెప్పడానికి ఎటువంటి ఇండికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ వీళ్ళు దత్తపుత్రులు అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది కొట్టుకుపోద్ది. ఇంకొకటి ఏందో తెలుసా విడ్డూరంగా, యెషయికి 8 మంది కుమారులే, కానీ ఇది మరీ దారుణం అండి. చూడండి, యెషయికి 8 మంది కుమారులే, 7 పేర్లు ఇక్కడ ఇచ్చారు, కానీ 8వ వాడు యేసు క్రీస్తు అంటారు. యెషయి మొద్దుకి చిగురు పుట్టును అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, మొద్దు నుండి ఒక చిగురు పుట్టును అని చెప్పేసి యేసు అని చెప్పి వీళ్ళు అంటారు. నాకు తల ఇట్ట టప కొట్టుకోబుద్ది అనమాట ఇది చదివినప్పుడు. ఎందుకంటే అనుకుందామండి 7 ఉన్నారు ఈయనకి పుట్టిన వాళ్ళు, 8వ వాడు తర్వాత ఎప్పుడో 1000 సంవత్సరాల తర్వాత రాబోయే యేసు అని చెప్పి మనం అనుకుందాం, సపోజ్ అనుకుందాం. అయితే మీరు ఇక్కడ పైన సమూయేలు దగ్గర చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఏంటి, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు అని చెప్పాడు. తర్వాత దావీదుని పిలిచాడు, దావీదుని కోరుకున్నాడు 8వ వాడిని. యేసు ఒకవేళ ఈ 7 ఒకడనుకుంటే 6 పేర్లే దినవృత్తాంతాల్లో ఇచ్చారు, దావీదు 7వ వాడు. ఈ చెప్పబడని పేరు, కనిపించని 4వ సింహం అంటాడు కదా, పేరు చెప్పని 7వ కుమారుడు లేకపోతే 8వ కుమారుడు ఎవరో ఒకళ్ళు అనుకోండి, ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. సో 7 పేర్లు ఉన్నాయి, ఒకటి పేరు లేడు. సో ఈ పేరు లేని వాడెవడో యేసు అనుకుంటే ఆ యేసు ఈ 7 ఒకడై ఉండాలి. ఎందుకంటే ఈ 7 కాకుండా తర్వాత దావీదు వచ్చాడు మళ్ళీ సపరేట్గా. అంటే ఏంటి, ఈ 7 యేసు కూడా కలిసి వచ్చేస్తే యేసును కూడా కోరుకోలేదన్నమాట యెహోవా. అవునా? ఎందుకు కోరుకోలేదు? పైన రీజనింగ్ ఇస్తున్నాడు. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అని చెప్పి. ఒకవేళ యేసుగోడి ఈ యెషయిలో కుమారుల్లో పేరు చెప్పబడని వాడైతే యేసును కూడా తన్నేసినట్టే. ఎందుకంటే మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టును. యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టి యేసును తోసేశాడా? అట్లా అనుకోవచ్చా? ఈ లాజిక్ కూడా చెప్తారండి. అల్టిమేట్లీ ఏంటంటే సమూయేలు రాసినప్పుడు ఒక లెక్క ఉంది వాళ్ళకి. అక్కడ 3 పేర్లు మెన్షన్ చేశారు. మొదటి 3 చివరి వాడనే దావీదు చేశారు, కానీ మధ్యలో 4 చేయలేదు. దినవృత్తాంతాలు రాసినప్పుడు 7 పేర్లు రాసుకున్నారు, కానీ 8వ వాడు ఒకవేళ వాళ్ళు లెక్క మర్చిపోయారా, అది రాసిన టైంలో 8 మంది అనే స్పృహ లేదా, ఏదన్నా కారణం అవ్వచ్చు కాక వాళ్ళు 7 పేర్లే చెప్పారు. గొల్యాత్ అనేది సమూయేల్లో మీకు చాలాసార్లు కనిపిస్తుంది, కానీ దినవృత్తాంతాల్లో ఓసారే ఉంటుంది గొల్యాత్ అని చెప్పేసి నాకు తెలిసినంతవరకు. తర్వాత అన్ని ఫిలిష్తీయుడు అని ఉంటుంది. ఈ గొల్యాత్ అనే పేరు కూడా సమూయేలు నుంచి లేపి పెట్టారు అని చెప్పేసి అంటారు. సో ఇన్ని తేడాలు ఉన్నాయి అన్నమాట. ఇంతకైనా 7 8 మంది అంటే మీరు సమూయేలు ప్రకారం చూస్తే 8 మంది అన్నారు, 4 పేర్లు ఇచ్చారు.
దినవృత్తాంతాల ప్రకారం చూస్తే 7 అని చెప్పి 7 పేర్లు ఇచ్చుకుంటా వచ్చి ఆయన అక్క చెల్లెళ్ళు వీళ్ళకి పుట్టిన కొడుకులు వాళ్ళ పేర్లు కూడా ఇచ్చుకుంటా వచ్చాడు. సో 8వ అనేవాడు ఇంకొకడు ఉంటే వాడిని వంశావళిలో ఇంక్లూడ్ చేయకూడదు అనడానికి ఎటువంటి రీజనింగ్ లేదనమాట, కొడుకని చెప్పుకున్నాడు కాబట్టి. ఓకే, సో ఇంకొకటి ఇప్పుడు మీరు ఈయన రూతు విషయంలో చూసారనుకోండి, రూతు ఆమె భర్త చనిపోయాడు కాబట్టి భర్తకి కుమారులను కంది బోయజ్ ద్వారా. కానీ ఈ బోయజ్ కొడుకులుగానే చెప్పబడ్డారనమాట వీళ్ళందరూ. మీరు వంశావళిలో చూస్తే ఈ దినవృత్తాంతాల్లోనే ఉండండి చూపిస్తాను. బోయజ్ కుమారుల కింద ఇదిగోండి కనిపిస్తుంది కదా, పైన యెషై అని చెప్పేసి ఇచ్చారు. యెషైకి ఇంకొంచెం ముందెళ్ళారనుకోండి మీరు, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను అని చెప్పేసి అన్నాడు. బోయజ్ ఎవరితోటి కన్నాడు? రూతుతోటి కన్నాడు. మరి ఈ ఓబేద్ అనేటోడు రూతు కొడుకు అంటే రూతు కొడుకే, కానీ రూతు ఎవరికి కంది? ఫిజికల్గానేమో బోయస్ తోటి కంది, కానీ దాన్ని లెవరెట్ అంటారు. అంటే ఏంటి? తన చనిపోయిన హస్బెండ్కి గాను ఇతన్ని వాడుకొని కందనమాట. ఇది బిబిలికల్గా ఎప్రూవ్డే. మరి ఇప్పుడు ఇతను బోయస్ కొడుకు కాదు, రూతు యొక్క చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు కాదు అవ్వాల్సింది. మరి వంశావళిలో ఎందుకు ఇలా రాసుకుంటా వచ్చారు? సో అదండి, మీరు దత్తత తీసుకున్నారా ఏదా అనేది కాదు, ఇక్కడ చాలా ఫిజికల్గా ఉంటుంది మొత్తం ఉండేదంతా కూడా. దత్తత తీసుకున్నట్టయితే మీరు వేరే చోట చూడండి, ఆడ కనిపించదు. అసలు ఇక్కడ చెప్పనే లేదు దత్తత అని. ఆయన కొడుకులు ఇదిగోండి, జ్యేష్ఠ కుమారుడు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు, ఇక మిగిలిన వాళ్ళు కూతుర్లు, అక్క చెల్లెళ్ళు అనమాట ఎవరున్నారా అని చెప్పి. సో చాలా క్లియర్గా ఉంది. కాకపోతే కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు వీళ్ళంతా ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయి కంప్లీట్గా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి రకరకాలుగా చెప్తారు. ఓకే, ఇంకా అనుకోవచ్చు ఇక్కడంతా ఇట్లాగే చెప్తున్నారు, ఇది ప్రధాన భార్య కొడుకుల గురించి మాట్లాడేది, ఆయనకు వేరే వేరే భార్యలు ఉన్నారు. ఓకే, ఇంకా దావీదుకి ఎంతమంది ఉన్నారు? సమూయేలుకి సొలొమోనుకి అయితే 1000 మంది ఉన్నట్టుగా యెషైకి కూడా చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళందరి పేర్లు చెప్తారా ఏంటి బైబిల్లో అని చెప్పేసి అనొచ్చు. అంతే కదా, ఆయనకి ఇంతమందే పుట్టారు ఇంకెక్కువ పుట్టలేదని ఎక్కడా చెప్పలా మనకి. ఇట్లెందుకు? ఎవరికి చెప్పలా. యేసుకి పెళ్లి కాలేదని చెప్పాలి, అట్లా అనుకుంటే పెళ్ళి అయిందని చెప్పాలా. మనం పెళ్ళి అయిందని ఊహించుకోవచ్చు, ఆయనకు కూడా కొడుకులు పుట్టారని ఎక్కడ చెప్పలేదు కదా. పెళ్లి కాలేదని చెప్పేసి కొడుకులు లేరని మనం ఊహించేసుకోవచ్చా? కాదు కదా. సో ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధ్యలో అన్నీ చెప్పరు కదా, ప్రతి ఏ పుస్తకంలో కూడా కంప్లీట్ డీటెయిల్ అనేది. సో వీళ్ళు ఆ డీటెయిల్ ఎక్కడైతే చెప్పలేదు దానికి పోయి అక్కడ అడ్డగోలుగాన్ని పేకొచ్చుకుంటూ ఉంటారు అనమాట చెప్పుకోవడానికి. సింపుల్ ఒకటేనండి, కనిష్ఠుడు దావీదు. ఒక చోట ఏమో 7వ వాడని ఉంది, ఇంకో చోట 8వ వాడని ఉంది. ఏదో ఒకటే అవుతాడు, ఎవడా అని చెప్పి మీరు తేల్చుకోండి. సో ఇది దావీదు లెక్క. ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నా. బైబిల్లో దావీదు యొక్క లెక్క తప్పిందా, లేకపోతే వాళ్ళు రాసుకున్న టైంకి తప్పిన లెక్కనే ఈ బుక్లో ఎక్కిచ్చారా అనేది ఎందుకన్నా క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే మీరు చాప్టర్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు బైబిల్ తీసుకొని చదువుకోవచ్చు అనమాట. మొత్తం కంటెక్స్ట్ పరంగా కూడా మీకు అర్థమవుతుంది. సో అంతేనండి. మళ్ళీ రేపు ఈయన యెహోవా నిన్నే ఒక లైవ్లోకి వెళ్ళాను, యెహోవా పక్షపాత కాదా అని చెప్పి. అక్కడ మీకు ఒక పోలిక కంపారిటివ్ స్టడీ తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో. దానికి కూడా ఎదురు చూడండి. మనుష్యులు లక్ష్య పెట్టున్నది యెహోవా లక్ష్య పెట్టడు అని కదా చెప్పింది. ఇదిగోండి ఇంకోసారి చూపిస్తాను, అవునా? పైన చూడండి ఏమంటున్నాడు, మనుష్యులు లక్ష్య పెట్టునవి యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును అని చెప్పి. సో హృదయాన్ని లక్ష్య పెట్టిన వాడు ఎలా చేస్తాడు అని చెప్పి యెహోవా స్టాండర్డ్ని రేపు చూపిస్తా. 2 వ్యక్తులు ఉంటారండి, ఇద్దరూ ఒకే రకమైన పశ్చాత్తాపడతారు, కానీ యెహోవా హృదయాలను చూసేవాడు ఇద్దరి పట్ల 2 రకాలుగా డీల్ చేస్తాడనమాట. కంపేర్ చేద్దాం రేపు. ఆ ఇద్దరు ఎవరు? ఒకళ్ళు దావీదు, ముందే చెప్పేస్తుంది. ఇంకొకళ్ళు ఎవరా అని చెప్పి రేపు ఒక వీడియో వచ్చేది, దాన్ని ఎవరు మిస్ కావద్దు. ఆయన ఎంత పక్షపాతి, అంతేకాదు ఎంత తలతెక్కలుగా పనిచేస్తూ ఉంటాడనేది రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు ఉంటాను. మరలా మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకుందాం. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.